ఈరోజు మన చేయబోయేది బిగ్గెస్ట్ అడ్వెంచర్. ఈయన గురించి మా నాన్న బాగా చెప్తాడు. ఈయన గురించి నాకు అయితే అంతగా తెలియదు. వేరే బ్రహ్మంగారి సంఘం పుష్పగిరికి కూడా సంబంధం ఉంది ఫ్రెండ్స్. కరెక్ట్గా వేస్తే బ్రహ్మంగారు ఖచ్చితంగా కానొస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వలకొండ విజిటింగ్ చేయడానికి వచ్చేసినాము. నాకు కొంచెం ఈ రవ్వలకొండలో అడ్వెంచర్ చేయాలని కోరికగా ఉంది. ఎలా ఉంటుందో ఏమో. లోపల రవ్వలకొండ లోపల మొత్తం 14 టెంపుల్స్కి దారులు ఉన్నాయంట, 14 పుణ్యక్షేత్రాలకు దారులు. సో మనం లోపలికి వెళ్తూ ఒకసారి విజిట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మన వ్లాగ్ అనేది లోపల కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. బ్రహ్మం గారు ఈ గుహల కాడి నుంచే కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన గుహ లోపలికి ఇది ఎంట్రీ దారి. నిదానంగా మనం చూసుకొని పోవాలి. చాలా లోపలికి పోవాలంట. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మిగిలిన వీడియో కోసం. మనకంటే ముందు ఒక ఫ్యామిలీ పోతుంది. ఈ లోపలికి వెళ్ళాలి. బ్రహ్మం గారు దీని లోపల కాలజ్ఞానం రాసింది. సో ఈ చెట్టు కింద కూర్చొని రాసినారంట. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి బయలుదేరుతాము. ఇక్కడ ఏంద్రా అంటే ఇక్కడ మొత్తం 14 రకాల పుణ్యక్షేత్రాలకు దారి ఉందంట. ఉండేదంట ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయి ఆ దారులన్నిటికీ పోయే దారి లేకుండానే ఉంది. దానికి తోడు ఇక్కడ కొంత దూరం పోగానే భూగర్భం నుంచి నీళ్ళు ఉద్భవిస్తాయి కదా, వాటితో ఎవరికి కానీ కొంచెం ముందుకు పోలేని పరిస్థితి. మనం ఇప్పుడు లోపలికి జర్నీ చేయడానికి ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొంత దూరం రాగానే చాలా ఇరుకుగా బావి లోపలికి వెళ్తున్నట్టే ఉండద్ది దారి. ఇక్కడి నుంచే బ్రహ్మం గారు లోపలికి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని కాలజ్ఞానం రాసినారంట. ఆ ప్లేస్ కూడా ఇక్కడ లోపలే ఉండదంట. సో మనం ఇక్కడ లోపల నుంచి వెళ్తూ ఆ దారిని కూడా విజిట్ చేద్దాం. ఇది మెట్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకాడ బ్యాగ్ చాలా బరువుగా ఉండాలి. సో దానికని కొంచెం ఇబ్బంది. ఈ ఇరుకులో మనం చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం లావుగా బొద్దుగా ఉంటాను. దానికని కొంచెం ఇబ్బంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ పైకి వస్తున్నారు. మనం కొంచెం వెయిట్ చేసి మళ్ళీ వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈరోజు మనం చేయబోయేది బిగ్గెస్ట్ అడ్వెంచర్. ఎందుకంటే స్ట్రైట్గా నిలబడుకోలేని పరిస్థితిలో వీడియో వ్లాగ్ అనేది చేయాల్సి ఉంటుంది పూర్తిగా. ఇక్కడ కొన్ని చోట్ల వచ్చేసి కటికి చీకటి ఉన్నది. వీటిలో ఏదో గుహలోనే, ఖచ్చితంగా చెప్పలేను కానీ ఏదో గుహలోనే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయడానికి తాటాకులు వాడారు కదా, ఆ చెట్టు అనేది ఇక్కడే ఉన్నిందంట. ఇదండి, ఇక్కడే తాటి చెట్టు ఉండే స్థలం అని రాశారు చూడండి. అంటే ఈ సరౌండ్స్లోనే ఎక్కడో ఉన్నట్టే. కానీ ఇంత లోపల తాటి చెట్టు అనేది ఎలా బతికింది అనేది విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు. అదే మాయం. ఇప్పుడు మనం కొంచెం లోపలికి వంగి నడచాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉన్న హైట్ కంటే కూడా ఈ రాయిల హైట్ కొంచెం చాలా చిన్నగా ఉన్నది. మనిషి పట్టేసే హైట్ కూడా లేదు. ఇక్కడ రాళ్ళు కొంచెం వంగి నడచాలి. ఇటు సైడ్ ఇడే ఏముందో ఇప్పుడు ఇటు కూడా పోవాలనా? ఇటు సైడ్కి దేనికి దారంట ఏం లేదు, అడ అయిపోయింది. గుహలో కొంతవరకు మాత్రమే దారులు అనేవి ఉన్నాయి. మిగిలిన చోట అంటే దారులు అనేవి చాలా వరకు మూసేస్తున్నారు. మనం ఏ దారిలో ఓపెన్ ఉందో, ఏ దారి ఓపెన్లో లేదో చూసుకొని మరీ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఈ దారి ఒకటే రన్నింగ్లో ఉండేది. ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. మీరు ఇక్కడికి మొదటిసారైనా రావడం? ఎంత ఇక్కడ మొత్తం ఎన్ని రూట్లు ఉన్నాయంట? ఏమో చాలా కనపడుతున్నాయి. మీకు కూడా తెలియదు, ఫస్ట్ టైం రావడం? ఓకే ఫ్రెండ్స్, వీళ్ళతో కలిసి మనం ఇప్పుడు జర్నీ చేద్దాం. మీది ఏ ఊరు బ్రో? పాణ్యం బ్రో. మీ పేర్లు చెప్పండి. నా పేరు సురేంద్ర. నా పేరు సూరి. నా పేరు మురళీధర్ నాయక్ బ్రో. ఇక్కడి నుంచి మహానందికి దారి ఉందంట. కానీ చూడండి, ఆడికి వెళ్ళంగానే రోడ్డు అనేది బ్లాక్ అయిపోయింది. అది రాళ్ళు పడిపోయి ఉన్నాయి. మనం ఇక్కడికి లేదు ఫ్రెండ్స్, ఆడ బ్లాక్ అయిపోయింది. రాళ్ళని పడిపోయి దారి క్లోజ్ అయిపోయింది అది ఫ్రెండ్స్. ఉపయోగించిన కోనేరంట. అంటే ఆయన కాలు చేతులు మొహం కనుక్కొని శుభ్రం చేసుకునే కోనేరు.
ఇక్కడ ప్రస్తుతానికి అయితే వాటర్ ఏమీ లేవు, కానీ వీడియోలో మాత్రం వాటర్ ఉన్నట్టు చూపిస్తుంది. అంటే ఇక్కడ శ్రీశైలానికి దారిని కూడా ఉన్నది. ఇది ఎంతవరకు పోతుందో చూద్దాము. ఓ ఈడ కూడా క్లోజే ఫ్రెండ్స్, అంతా ముచ్చుకొని పోయింది. శ్రీశైలానికి దారి, స్వామివారి పొలం రెండు క్లోజ్లోనే ఉన్నాయి. ఇటు సైడ్ క్లోజే ఫ్రెండ్స్. ఇవన్నీ ఏదో మీద పెడిపి గొంతలు మోసుకోపోయినట్టు ఉండదు, కానీ మూసేసినట్టు ఉన్నాయి. లేదంట ఇక్కడ నుంచి మొత్తం 14 క్షేత్రాలకు దారులు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇది వచ్చి యాగంటికి దారి. ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయి ఉండదు, కొంచెం ఓపెన్లో ఉండదు. అది కూడా కొంతవరకు కరెక్ట్, మనిషి కూడా పట్టము. అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం ఇది. ఏడు నుంచి బ్రహ్మం గారిని ఆడ కాలజ్ఞానం రాస్తుండగా ఇక్కడి నుంచి చూస్తారు. కరెక్ట్గా చూస్తే బ్రహ్మం గారు ఖచ్చితంగా కానొస్తున్నారు. కాలజ్ఞానం రాసిన ప్రదేశం ఉంటుంది. ఇదండి మన బ్రదర్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన బ్రదర్స్ మనం తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. నేను బ్రహ్మం గారు ఇక్కడే కాలజ్ఞానం రాసుకున్నారు. ఇక్కడ కాలజ్ఞానం రాసుకుంటా ఉండగా అక్కడి నుంచి అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని చూసినారని చెప్పి ఆవిడని పిలిపించి ఆమెకు కాలజ్ఞానం ఉపదేశం చేసినారంట. ఇంకా ఇక్కడి నుంచి కాలజ్ఞానం రాసిన అన్ని తాళపత్రాలను తీసుకొని పోయి బలగానపల్లిలో చింత చెట్టు కింద పాతిపెట్టినారనేసి ఒక నానుడి. దానికనేసి మనం నెక్స్ట్ బలగానపల్లి పోయి ఆ చింత చెట్టును కూడా చూపించేస్తే ఆడికి సరిపోతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళిపోతుండగా ఈ అన్న పరిచయం అయ్యారు. ఈ అన్నకు కొంచెం తెలుసంట, దానికని ఇక్కడికి అన్నతో పాటు ఇక్కడికి వచ్చాము. హలో, చెప్పండి నా మీరు ఇక్కడ విషయం చెప్పాలా. ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మంగారు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక్కడ కాలజ్ఞానం రాసినారు. ఇక్కడ కూర్చొని ఆవులంతా అక్కడ పైన ఏడిచి ఒక గెర్రె కొట్టి ఆవులు అక్కడే మేస్తుంటాయి. ఆయన ఇక్కడ తాళపత్ర గ్రంథాలు రాసినాడు కాలజ్ఞానం. అంతవరకు మాకు తెలుసు. ఇప్పుడు చూసేకి వచ్చినాం అంత లోపల ఎట్లా ఉంది ఏం కథ అని. ఓకే ఓకే. ఒకరు వచ్చారా, ఫ్యామిలీ అంతా వచ్చారా? మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాం. పిల్లలు మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, అక్కడికి వస్తారా మీరు? పోదామంట. పాండి మేము పదరా అక్కడే. మా రాయదుర్గం రండి ఒకసారి. రాయదుర్గమా? ఏ జిల్లానా? అనంతపురం డిస్ట్రిక్ట్ జిల్లా. అనంతపురం జిల్లానా? రాయదుర్గం కోట బాగుంది. ఓకే ఓకే. ఈసారి ఆడికేస్తానన్నా, ఈసారి ట్రిప్ ఆడికేస్తాలే. మీరంతా రాయదుర్గం, మాదంతా రాయదుర్గమే. ఆయన మీ బ్రదరా ఫ్రెండా? ఫ్రెండా. ఇంచుమించు ఒకేలా ఉంటే బ్రదర్స్. వెహికల్ వేసుకొని వచ్చినాం మేము. అందుకే ఒకసారి మా రాయదుర్గం రండి, అంతా చూపిస్తాం. వస్తానండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు చంటి. మీ పేరునా? నాగరాజ్. మీరు ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం వచ్చిన. మనం బెలూన్ కేవ్స్లో తిరిగాం కదా, బెలూన్ కేవ్స్ మొత్తం అని వచ్చి ఆక్సిజన్ పైప్స్ పెట్టి ఆక్సిజన్ అనేది పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి లేకపోవడము, అంతేకాకుండా బయట నుంచి ఆక్సిజన్ అనేది లోపలికి పెట్టకపోవడం వలన చాలా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో గాయ్స్, లెట్స్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది, అచ్చమాంబ చూసింది రెండు వీక్షించాము. తర్వాత మహానందికి, యాగంటికి, ఇంకొన్ని ప్లేసెస్కి మొత్తం కలిపి 3 ప్లేసెస్కి గల రహస్య మార్గాల్ని చూపించాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనగానపల్లి పోయేసి అచ్చమాంబ గారి గుడి, ఇంకా బనగానపల్లిలో బ్రహ్మం గారు కాలజ్ఞానాలన్నీ చింత చెట్టు కింద పాతిపెట్టింది, అదొకటి చూపించాలి ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి బయలుదేరదాము. సో ఇక్కడ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈరోజు మనము వీరబ్రహ్మేంద్ర స్వామి గరికిమినేటి అచ్చమ్మ గారి దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసి చింత చెట్టు కింద పాతినారనేసి ఒక నానుడి ఉంది. ఇది అచ్చమాంబ గుడి. ఈ గుడి లోపల అచ్చమాంబ గారి ఇల్లు ఉందంట. ఆ ఇల్లుతో పాటు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం మొత్తం 3 భాగాలు ఈ చింత చెట్టుకి, దీని లోపల ఉన్న చింత చెట్టు లోపలే గుంత తవ్వి బుడిచిపెట్టారంట. సో ఇది ఈరోజు అచ్చమాంబ ఇంటిని, అలాగే బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానం పాతిపెట్టిన
చింత చెట్టుని మనం వీక్షించుద్దాం. ఎంట్రన్స్లోనే అమ్మవారు ఉన్నారు, ఇంకా వినాయక స్వామి ఉన్నారు. ఇదే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసి చింత చెట్టు కింద బుడిచామని చెప్పారు కదా. ఈ కిందనే కాలజ్ఞానం రాసి 3 పర్వాలు దీని కిందనే మన బుర్చి పెట్టేసి దాని మీద చిన్న చింత చెట్టు నాటారు. ఇది సుమారు కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన చింత చెట్టు. ఇంకా ఇది మొదలు ఇంకా ఇది పైకి చాలా ఎదిగింది. ఇది బనగానపల్లిలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగేటప్పుడు ఇది దాని లక్షణాలను చూపిస్తుందంట, ఇక్కడ ప్రమాదం జరగబోతుంది అనేసి. ఫస్ట్గా వచ్చేసి సీము నెత్తిరిగాడిందంట ఒకసారి, ఇంకొకసారి వచ్చేసి దీనికి ఉన్న పూతంతా ఒకటేసారి రాలిపోతుందంట. మళ్ళీ బ్రహ్మం గారు తిరిగి వచ్చేటప్పుడు ఇదే చింత చెట్టుకి మల్లెపూలు కాస్తాయంట, అంటే పెద్ద చెట్టుకి మల్లెపూలు. అలా జరిగినప్పుడు బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయలుగా మరలా జన్మించి ఈ భూమి మీదకి మరలా వస్తారంట. ఓకే గాయస్ మనం చూస్తుండేది వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి చిన్నప్పటి ప్రతిమ. ఇంకా అచ్చిమాంబ ఆమె భక్తురాలు. ఇది వచ్చేసి మన చింత చెట్టు వెనక పక్క భాగంలోనే ఉంటుంది. ఇది చింత చెట్టు, దీని వెనక భాగంలోనే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఉంది. ఆయన చిన్న బాల్యం అప్పుడు విగ్రహంనే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకంటే బనగానపల్లెకి ఆయన వచ్చేటప్పుడు ఆయన వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే, అందుకనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది అచ్చిమామ ఇంటికి దారి. ఇది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వెనక పక్కనే వస్తుంది. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, అదే చింత చెట్టు. ఈ గర్భగుడికి వెళ్ళే పక్కన ఎడం పక్కన మాత్రం ఇది వచ్చేస్తుంది ఇంటికి దారి. దీని లోపలికి ఎంటర్ అవ్వగానే అచ్చుమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి చూస్తున్నట్టు ప్రతిమ, అచ్చం వీరబ్రహ్మేంద్ర స్వామి లాగే ఉన్నారు. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం 25 రూములు ఉన్నాయంట. ఇప్పటి కాలంలో 4-5 రూములకి వావ్ అంటున్నాం మనం వచ్చేసి. అలాంటిది 25 రూములు అప్పట్లో కట్టినారంటే ఇది చాలా గ్రేటు. ఇది 2వ గదికి దారి అంట. ఇది మొదటి గది, ఇది 2వ గదికి దారి, కింది పక్క పోవాలి. ఇది 2వ గదికి దారి. ఇది కింది మెట్ల కింద వెళ్ళాలి. ఇది కూడా అడ్వెంచర్ అనుకుంటాను, ఎందుకంటే మెట్లు చాలా సన్నగా ఉన్నాయి. నేనేమో చిన్న సైజు, తెలుసు కదా, కొంచెం బొద్దుగా ఉంటాను నేను. ఇది అద్దాల మేడ ఫ్రెండ్స్. వావ్, చూస్తున్నారు కదా. ఇవన్నీ ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలు ఫ్రెండ్స్. నేను ఎంతసేపు ఏమిటో అనుకున్నాను, ఇవన్నీ ఆయన జీవితంలో మొదలైన ఘట్టాలు. ఇది 2వ గది ఫ్రెండ్స్. నాకైతే ఈ గది చాలా అందంగా నచ్చింది. ఇది 3వ గది. నేను సిద్ధయ్య బొమ్మ, నేను వీరబ్రహ్మేంద్ర గారు, నేను అచ్చిమాంబ కొడుకు. ఈయనకి కళ్ళు దానం చేసింది మహానుభావుడు. ఈ తల్లి మొదటి భక్తురాలు. గరికిమిరెడ్డి అచ్చమాంబ మా కుమారుడు బ్రహ్మానందరెడ్డి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య దృష్టి ద్వారా చూపును పొందించాడు. అచ్చిమాంబ బ్రహ్మం గారికి మొట్టమొదటి భక్తురాలు. అంతవరకు ఆయన మనిషిగా చూసినారు, ఆమె మాత్రమే ఆయన్ని దేవుడిగా చూసింది. అందుకనేసి ఆమె ప్రియభక్తురాలని కూడా అనొచ్చు. నాకు ఇక్కడ 2వ నెంబర్ తప్ప మిగిలిన అన్నీ కానొచ్చినాయి. ఇప్పుడు 5వ గది అన్నారు. 5వ గది అది నేను బ్రహ్మం గారి తల్లి అనుకుంటాను. బొమ్మల రూపంలో ఆయనకి సంబంధించిన విషయాలు అనేవి చూపిస్తున్నాడు. ఇది 6వ గది. ఇటు సైడ్ 6వ గది అంట. నాకు కొంచెం బొద్దుగా ఉండడం వల్ల నేను చాలా చోట్ల పట్టడానికి భలే ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానం చేస్తున్నది. నాకు నేను నిజంగా చూస్తుంటాను. ఈ గోవులు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిస్ సైడ్ వెళ్ళాలి మనము, మళ్ళీ ఇరుక్కోవాలి. నేను ఇది మరీ దగ్గరగా ఉన్నాయి. ఇంకా ఇది 7వ గది. 6 అయిపోయింది కదా, ఇది 7వ గది.
ఈడొచ్చి బ్రహ్మం గారు వచ్చేసి ఆవులు మేపేది. ఆ తర్వాత ఇది 8వ గది. ఈ 8వ గది చాలా చిన్నది. వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాయుటకు తాటి చెట్టును నుండి తాళపత్రములను సేకరించుట. దాన్ని స్వామివారు సేకరిస్తున్నట్టు. ఇది 9వ గది. ఉయ్యాల కట్లో బ్రహ్మేంద్ర స్వామి ఎవరో నాకు అంతగా ఐడియా లేదు. ఇది 10వ రూము బ్రదర్స్. ఇక్కడ వచ్చేసి స్వామివారు ఉయ్యాల్లో పవలించేది. హాయ్, రైడింగ్ వేణు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా నువ్వు వస్తావు యూట్యూబ్లో, అందుకే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకో. నేను స్వామివారు ఉయ్యాలలో పవలించేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 10వ రూమ్ అయిపోయింది. నెక్స్ట్ 11వ రూముకి 11వ రూము 11వ రూమ్కి వెళ్దాము. 11వ రూమ్లో ఏం పెట్టారు? నథింగ్. ఇది 12వ గది. ఇక్కడ అచ్చమాంబ బ్రహ్మం గారు కలిసి ఆయన కాలజ్ఞానం రాసినట్టు అచ్చమాంబ చూసినట్టు పెట్టారు. ఈడొచ్చేసి ఆయన గిరి గీసి ఆవులను పెట్టారంటారు కదా, అక్కడ పులి రావడము. ఇక్కడ అన్నీ కలిసి స్వామివారికి దాసోహ మండపం, అన్ని జంతువులు. ఇంకా అచ్చమాంబ చూసి కాలజ్ఞానం రాయడం చూసినట్టు పెట్టారు. ఇక్కడ వచ్చేసి భూదేవి పాపభారాన్ని తగ్గించమని శ్రీ మహావిష్ణువుని వేడుకొనడము. శ్రీ ఆదిలక్ష్మి బ్రహ్మం గారు, ఈయన వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈ చరిత్ర ఇది. ఇవన్నీ బ్రహ్మం గారి జీవితం కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్నీ కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి సంఘటనలే కొంతవరకు. ఈయన గురించి మా నాన్న బాగా చెప్తాడు. ఈయన గురించి నాకు అయితే అంతగా తెలియదు. ఈయన భార్యను అయితే ముక్కలుగా నరికేస్తారంట. వీర బ్రహ్మేంద్ర స్వామి వచ్చి మళ్ళీ ఆమెని చిక్కు చెదరకుండా తీసుకొని వచ్చి ఆయన కళ్ళెదురుగా పిలిచి నిలబెట్టేసరికి స్వామి క్షమించమని చెప్పి వీర బ్రహ్మేంద్ర స్వామికి భక్తుడు అవుతాడంట. ఈయన గురించి ఏదో పాట నాకు మా అమ్మ నాన్న ఇద్దరు చెప్తారు. ఈయన బాగా నచ్చుతాడు. కక్కయ్య ఈయన పేరు కక్కయ్య. ఈ కక్కయ్య మన శరీరంలో గల షట్చక్రములు అంటారు కదా, ఆ చక్రముల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి బోధిస్తూ ఉంటే వాళ్ళ కక్కయ్య వాళ్ళ భార్య విని, స్వామి మన శరీరంలో చక్రాలు ఉంటాయంట, ఆ చక్రాలే మూలాధార చక్రము ఎక్సెట్రా అని చెప్తుందంట. ఆ చక్రాలు ఏవో చూడాలని ఉందని చెప్పి కక్కయ్య తన భార్యని చంపేస్తాడంట. వెంటనే వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి కక్కయ్యని ఇతో బోధ చేసి ఆయన భార్యను మళ్ళీ బతికిచ్చి ఇస్తాడు. అది ఆ దృశ్యమే, ఇది భార్యను చంపే దృశ్యము. ఇది వచ్చేసి నంద్యాలలో జరిగింది ఫ్రెండ్స్. ఇది రియల్గా జరిగిందంట. బ్రహ్మం గారికి కొలిమిలో గాంచిన నిప్పులు, అదే ఇనుమును కాలుస్తారు కదా, అవి ద్రవంలా మారుతాయి కదా, అవి తాగమని చెప్పేసరికి స్వామివారు తాగితే అవి నీరుగా మారి స్వామివారికి దాహం తీర్చిందంట. అది ఫ్రెండ్స్ దీనికి తాత్పర్యము. వీర బ్రహ్మేంద్ర స్వామి అడవి మార్గంలో సంచరించుటగా బ్రహ్మ రాక్షసి వారిని ఆటంకాలు కలిగించుటకు స్వామివారి ఆ రాక్షసిని శాప విముక్తిని చేయుట. తమ శిష్యులను కొంతమందిని సంహరించాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ రాక్షసికి అలా చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేటి మీకు చూపిస్తున్నాను ప్రస్తుతానికి. వీటికి సంబంధించిన హిస్టరీలన్నీ కూడా ఈ కిందే మెన్షన్ చేశారు. పుష్పగిరిలో జరిగింది. మన వీడియోస్లో కూడా పుష్ప గురించి మెన్షన్ చేసినాను. ఆ గ్రామానికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చినాడని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను నేను. వీరబ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరికి వే చేశారని కూడా చెప్పాను నేను.
వీర బ్రహ్మేంద్ర స్వామికి పుష్పగిరికి కూడా సంబంధం ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి సిద్ధయ్య ఆయన గొప్ప భక్తిని తెలియజేయడం ఫ్రెండ్స్. చచ్చిపోయిన పంది మాంసాన్ని ఆయన భుజిస్తాడు, గురువు గారు చెప్తే మాట్లాడకుండా భుజిస్తాడు. దాని గురించి ఫ్రెండ్స్. ఇది 14 రూమ్కి దారి ఫ్రెండ్స్. మనం ఉన్న సైజుకి నేను కొంచెం తగ్గాలేమో ఫ్రెండ్స్. నేను బ్లాక్స్ చేసేదానికోసమైనా కొంచెం వేడి తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నేను మరీ లావు ఉండను, కొంచెం ఇబ్బంది పడుతూ ఉండను. ఇదే అనుకుంటా 14 రూము. ఇలా పోలకుండా ముందు ఇవన్నీ కూడా బ్రహ్మంగారు కథలే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కథ, ప్రతి కథకి కారణం ఉంటుంది. తాళపత్ర గ్రంథాలు అచ్చమ్మమ్మ గారి ఇంటి దగ్గర భద్రపరిచి చింత చెట్టు నాటడము. ఇంతమంది కింద చూసాం కదా చింత చెట్టు, అది ఇదే. ఇది వచ్చేసి పోలేమరమ్మని తీసుకొని వచ్చి బ్రహ్మం గారిని ఊరి పెద్ద ఆయన అవమానించాలని చూస్తాడు. అవమానించాలని చూసినప్పుడు ఒక రాత్రిలో రథాన్ని తయారు చేయమని చెప్తాడు బ్రహ్మం గారికి. ఆయన వచ్చేసి అలా తయారు చేయలేనని చెప్తే, ఒక రాత్రిలో బావి దవ్వినాడు, ఒక రాత్రిలో నువ్వెందుకు రథం తయారు చేయలేవు అని చెప్పేసి ఊరి పెద్ద కొంచెం అవమానకరంగా మాట్లాడతాడు. అప్పుడు ఊరి పెద్ద చుట్ట తాగుతూ ఉంటే అమ్మవారిని బ్రహ్మం గారు అమ్మవారిని పిలిచి చుట్టెలిగించుకొని నిప్పమ్మని చెప్పే సందర్భం ఇది. పోలేరమ్మ చేత ఇచ్చిన తర్వాత జనాలందరినీ కూర్చోబెట్టి కాలజ్ఞానం చెప్పే సందర్భం ఇది. ఇది బ్రహ్మం గారికి వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లి నుండి బయలుదేరే మార్గం మధ్యలో పెద్ద కుమ్మేరల గ్రామమునందు శివకోటయ్య ఆచారి గారి ఏకైక పుత్రిక అయిన గోవిందంబ గారికి వివాహం చేసుకునుట. ఇది వాళ్ళిద్దరు భార్యాభర్తల పెళ్లి రోజు ఫోటో. ఇంకా స్వామివారు ఆవిడని తీసుకొని తీర్థయాత్రలకి కొంతకాలం తిరిగి ఆ తర్వాత మళ్ళీ కుటుంబంతో కలిసి బ్రహ్మంగారి మఠానికి చేరుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిద్ధయ్య ఈయన జీవితంలోకి వస్తాడు, జ్ఞానాన్ని బోధించమనేసి వస్తాడు. ఇంకా సిద్ధయ్య వచ్చేసి ముస్లిం కదా, ముస్లిం అయితే ఇక్కడ నవాబు గారు, సిద్ధవటం నవాబు గారు వచ్చేసి నువ్వు ముస్లిం అయ్యుండి ఒక హిందువుకి పాదాభివందనం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. స్వామి నేను చేసే ఏమంటారు నమస్కారాన్ని మా గురువుగారు తప్ప ఇంకెదురుగా ఎవరున్నా తట్టుకోలేరని చెప్తే ఆయన రాయిని తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టి దీనికి నమస్కారం చేయమంటారు. ఆ నమస్కారం చేసిన పని ఆ రాయి చెల్లా చెదరైపోతుంది. ఆ వీడియోస్ ఆ ఇమేజ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా పైకి ప్రవేశం లేదంట. ఇది 16 గదికి దారి. ఈ 16 గది ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏమీ లేదు. ఇది మనం బాల్కనీ అనుకోవచ్చు, అటు ఇటు తిరిగేదానికి. 17వ గదికి దారి పైకి ఉందంట, అది 18వ గది, అది కూడా బాల్కనీ. మనం అడ్వెంచర్ లేని మనం ఉండం ఫ్రెండ్స్. మనం ఉన్నామంటే అడ్వెంచర్ ఉండాలా. ఈ బ్రహ్మం గారు సిద్ధయ్య దాని ఫ్రెండ్స్. నేను సిద్ధయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండేటట్టు ఆశీర్వదించండి స్వామి. గాలికి మనం ఇటు బయటకు వచ్చేసి ఉండేదానికి ఉంటుంది. ఇంకా ఇది పైన ఉండేది 19వ గది అనుకుంటా. ఇంకా 4 రూములు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలీదు. 4 కాదు, 3 4. ఇక్కడ అచ్చిమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి. అచ్చిమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామికి మొట్టమొదటి భక్తురాలు కాబట్టి ఆవిడ కూడా దేవతతోనే సమానము. దేవుని గుర్తించే వాళ్ళు కూడా దేవతలే కదా. ఇది 19వ గదికి దారి పైకి. ఇప్పుడు మనం పైకి అచ్చిమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి చూపించింది, అది 19వ గది. ఇప్పుడు 20వ గది. 20వ గది అంటే ఇంకా కిందికి పోవాలి. నాకైతే భయం వేస్తుంది. ముందుగానే మనం ముద్దుగా బొద్దుగా ఉండేటము. ఏడని ఇరుక్కునే వరకు ఇంకా బయటికి తీయాలంటే క్రేన్లు కొక్కులేండ్లు రావాలి ఫ్రెండ్స్.
అమ్మయ్య ఇది 20వ గది, ఇంకా 21. ఇటు చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఇరుక్కున్నాను, బ్యాగ్ కదా. ఇది అద్దాల గది. ఇక్కడ అద్దాలు తప్ప స్వామివారి గురించి ఏం పెట్టలేదు వీళ్ళు, కానీ చూసేదానికి చాలా బాగుంది. పైన అద్దాలు, కింద అద్దాలు. యూట్యూబ్ రైడింగ్ వేణు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకో. ఏమి రైడింగ్ వేణు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ 21వ గదికి, అబ్బా ఇదో తగిలిందే, పర్లేదులే ఫ్రెండ్స్. ఇంత ఇరుకులో నేను పట్టాలంటే కొంచెం కష్టంగా ఉన్నది. 22వ గది అంట. ఇప్పుడు చూసి మనం 21 అనుకుంటాను. ఆయన జ్ఞానాన్ని, ఆవిడ అవతార పరమార్థాన్ని వాళ్ళ భార్యకి తెలియచేయడం. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి తన మనోనేత్రంతో తమ కుమారుల్లో జ్ఞానశుద్ధి తెలియజేయుటకు, సృష్టి సిద్ధి లయ గురించి తెలుపుటకు త్రికాల జ్ఞానాన్ని బోధించాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి సమయంలో ప్రియ శిష్యుడైన సిద్ధయ్య మనస్థితి తెలిసి స్వామివారి సిద్ధయ్య గారిని దేవదారు పువ్వులను బనగానపల్లి పోయి రమ్మని ఆజ్ఞాపించిన బనగానపల్లి వెళ్ళి దేవదారు పువ్వులను తీసుకురమ్మని చెప్పి సిద్ధయ్యకి చెప్పాడు. ఆ తర్వాత నది అనేది అడ్డం వచ్చింది. ఆ నదిని దాటాలనే ఆలోచన రాగానే అప్పుడు సిద్ధయ్యకి ఏదో తప్పు జరుగుతుందనేసి మళ్ళీ వెనుదిరిగాడు. అక్కడ ఏదో చెట్లను చూసి చెట్లను వేడుకునేసరికి పారిజాత పువ్వులను అది చెట్టే ఇచ్చిందనేసి చెప్పారు. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య రాకముందే సజీవ సమాధి అయ్యారు భక్తులందరి సందర్శనంలోనే. ఇంకా సిద్ధయ్య ఇక్కడికి వచ్చేసి ఆయన సమాధి అయిన కాడికి వచ్చి, స్వామి నువ్వు లేకపోతే నేనెందుకు బతకాలని చెప్పి ఒక ఉంటుంది కదా, ప్రియమైన గురువు కదా, దానికనే ఆయన తట్టుకోలేక ఆయన తలని సమాధి కేసు బాదుకునేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామి తట్టుకోలేక, నా ప్రియమైన భక్త నువ్వు ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి బయటకు వచ్చి ఆయన పాదుకలను, ఆయనకి సంబంధించిన కొన్ని వస్తువులను వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇచ్చి, నీ తను చాలించే సమయం ఇది కాదు, నువ్వు చేయాల్సిన కార్యం, మహోన్నతమైన కార్యం ఒకటి ఉందని చెప్పేసి ఆయన మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత తల్లి అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ భార్య కాడికి, గోవిందాంబ కాడికి వచ్చేసి ఆయన తల్లి, నేను ఈ మాదిరిగా స్వామివారు కొన్ని నాకు ఆజ్ఞలు విధించారు, వాటిని నేను శిరసా వహిస్తానని చెప్పేసి ఆయన అంటాడు. హాయ్ గాయ్స్, ఈరోజు మొత్తం బ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం రవ్వలకొండలో మొదలుపెట్టి బనగానపల్లిలో ఎండింగ్ చేస్తున్నాము. రవ్వలకొండలో మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ కానీ, తాటి చెట్టు ఉన్న ప్లేస్ కానీ చూపించేసినాము. ఇక్కడ వచ్చేసి అచ్చమాంబ ఇంటిని, బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని తీసుకొని వచ్చి చింత చెట్టు కింద పాతిన ప్లేస్ని, ఇంకా బ్రహ్మంగారి గుడి, బాలబ్రహ్మంగారి గుడిని మనం చూపించేసినాం. సో ఈ రోజుతో బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.